ప్రైజ్ ద లార్డ్ అందరికీ. బీ రెడీ ఫర్ గాడ్ యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు మన విశ్వాస జీవితాన్ని బలపరుచుకునే ఆత్మీయ సందేశాన్ని మనం ఈరోజు విందాం. అంశం ఏంటంటే, ఎందుకు విశ్వసించలేకపోతున్నావు? మనం దేవుని మందిరానికి వెళ్తున్నాం, కానీ విశ్వసించలేకపోతున్నాం. ప్రార్థన చేస్తున్నావు, కానీ విశ్వసించలేకపోతున్నావు. నీ ఆత్మీయ జీవిత యాత్రలో సంవత్సరాలు గతించిపోతూనే ఉన్నాయి, కానీ అభివృద్ధి లేదు, ఆశీర్వాదం లేదు, దీవెన లేదు. కారణం విశ్వసించలేకపోతున్నావు. నేనేమి భౌతిక సంబంధమైన అభివృద్ధి, ఆశీర్వాదం, దీవెనల గురించి అస్సలు మాట్లాడను కూడా. ఎందుకంటే ఆత్మ సంబంధమైన అభివృద్ధి, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైన దీవెన గనుక నువ్వు కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు భౌతికంగా మనల్ని అభివృద్ధి పరుస్తాడు, ఆశీర్వదిస్తాడు, దీవెన కలుగజేస్తాడు. దేవుడు చెప్పారు, మొదట నా రాజ్యాన్ని, నీతిని వెతకండి, తర్వాత మీకేమి కావాలో అవన్నీ నేను అనుగ్రహిస్తానని దేవుడు చెప్పారు. ఆయన చెప్పిన తర్వాత చేస్తారు. మనం వాటి గురించి ఆలోచించక్కర్లేదు. మొదట మన ఆత్మీయ జీవితాన్ని పరిపూర్ణంగా మనం కట్టుకోవాలి. అయితే మనం విషయాన్ని డైవర్ట్ చేయొద్దు. అయితే ఈ అభివృద్ధి, ఆశీర్వాదం, దీవెన ఇవన్నీ లేకపోవడానికి కారణం విశ్వసించలేకపోతున్నాం. ఒకే విషయమై కొన్ని సంవత్సరాలు ప్రార్థిస్తున్నాం, కానీ ఫలితాన్ని చూడలేకపోతున్నాం. కారణం విశ్వసించలేకపోతున్నాం. అయితే ఇక్కడ చాలామంది ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థిస్తుంటారు విశ్వాసంతో, కానీ దేవుడు వారికి తగిన కాలాన్ని ఎంచి ఉంటాడు. ఆ కాలంలో ఆ కార్యాలు జరుగుతాయి. అలాంటి వాళ్ళ కోసం నేను మాట్లాడట్లేదు. కొంతమంది నామకార్థ భక్తుల కోసం ఇక్కడ మాట్లాడుతున్నాను. ఇప్పుడు నీకే, ఈ వాక్యాన్ని, సందేశాన్ని వింటున్న నీకే ఒక ప్రశ్న. ఎందుకు విశ్వసించలేకపోతున్నావు? దేవుని పట్ల నీ విశ్వాసాన్ని ఎందుకు కనపరచలేకపోతున్నావు? నిన్ను నువ్వు ఒక్కసారి ప్రశ్నించుకో. నువ్వు ఒకవేళ ప్రశ్నించుకుంటే ఇది విను. దేవుడు నీతోనే చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఈ మాటలు నీకు వినిపించాలని, విశ్వాసంలో నిన్ను బలపరచాలని ఆయన ఆశపడుతున్నారు. దయచేసి ఆ మాట యొక్క స్పర్శను నువ్వు గ్రహించు. ఇప్పుడు మన ప్రశ్న ఏంటి అంటే, ఎందుకు విశ్వసించలేకపోతున్నావు? ఎందుకు దేవుని పట్ల విశ్వాసాన్ని కనపరచలేకపోతున్నావు? ఈ రెండు ప్రశ్నల మధ్య తేడా లేదా వ్యత్యాసాన్ని గమనించారా? విశ్వసించాలి కాబట్టి మొదటి ప్రశ్న, ఆ విశ్వాసాన్ని క్రియల రూపంలో కనపరచాలి కాబట్టి రెండవ ప్రశ్న. అర్థమైంది అనుకుంటున్నాం. మనం విశ్వసించాలి కాబట్టి మొదటి ప్రశ్న, ఆ విశ్వాసాన్ని క్రియల రూపంలో కనపరచాలి కాబట్టి దేవుని పట్ల విశ్వాసాన్ని ఎందుకు కనపరచలేకపోతున్నావని రెండో ప్రశ్న అడిగాను. అసలు నువ్వెందుకు విశ్వసించలేకపోతున్నావు అంటే, నువ్వు దేవునికి చేస్తున్న భక్తి, చూపిస్తున్న భయం నామకార్థం కాబట్టి. నామకార్థమా? ఈ నామకార్థత ఎలా వస్తుంది అంటే, దైవ జ్ఞానం లేక, దేవుని గూర్చిన స్పష్టత లేకపోవడం, దేవుడు చేసిన అద్భుత కార్యాలు ఎందుకు చేశారు, ఎలా చేశారు అని గ్రహించకపోవడం వల్ల నువ్వు విశ్వసించలేకపోతున్నావు. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే, దేవుడు ఎవరో నీకు తెలియదు. అందుకే నామకార్థపు భక్తి చేస్తున్నావు. దేవుని గొప్పతనం నీకు తెలియదు, దేవుని ప్రేమ నీకు తెలియదు, కనుకనే విశ్వసించలేకపోతున్నావు. నేనేమైనా తప్పు చెప్పానా? తప్పు మాట్లాడానా? లేదు. వాక్యం అగ్ని వంటిది, సుత్తె లాంటిది, రెండంచులు పదును గల ఖడ్గం లాంటిది. నిజమైన దేవుని వాక్యం లేదా దేవుని మాట ఇలానే ఉంటుంది. ఖండింపుతో, గద్దింపుతో కూడినదే ఉంటుంది. తీపిగా, హాయిగా ఉంటుందంటే
పౌడర్తో నీ చెంప అద్దినట్టు ఉంటుందంటే దానిని నామకార్థం అంటారు. ఒక్కొక్క మాట వల్ల నీ పాపం నీకు గుర్తుకు రావట్లేదు అంటే దానిని నామకార్థమైన బోధ అంటారు. అయితే ఇక్కడ మనం దేవుని గొప్పతనం గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఈ దేవుని గొప్పతనం గురించి మనం మాట్లాడుకోవడానికి ఇక్కడ ఈ వీడియో కాదు, ఇంకా 2 పట్టొచ్చు, చెప్పలేను ఎన్ని పడతాయో. అయితే ఒక్క విషయం మాట్లాడుకొని మిగతా అవి వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. మొదటి విషయం ఏంటంటే, నోవహుని దేవుడు ఎంత అద్భుతంగా రక్షించాడో చూడండి. నోవహు నీతిని బట్టి అతడు రక్షించబడ్డాడు. దేవుడు జలప్రళయం రప్పిస్తాను అని చెప్పినప్పుడు నోవహు నమ్మాడు కాబట్టి అతని కుటుంబం రక్షించబడింది. మీరు ఒకటి గమనించాలి, నోవహు విశ్వాసాన్ని బట్టి జనమంతా జలప్రళయంలో మునిగిపోయినా, సర్వం నాశనమైనా కూడా నోవహు ఓడ మాత్రం నోవహు కుటుంబం మాత్రం రక్షించబడింది. ప్రళయం ఎంత పెద్దది! ఆకాశ తూములు విప్పబడి ప్రచండ వర్షం 40 రోజులు కురిసిందంట. ప్రళయం గురించి బాగా ఆలోచించండి. అంత ప్రళయంలో కూడా నోవహు ఉన్న ఓడని ఎంత అద్భుతంగా దేవుడు నడిపించి ఆ నోవహు కుటుంబాన్ని రక్షించాడో చూడండి. కారణం, నోవహు దేవుని పట్ల విశ్వాసాన్ని కనపరిచాడు. దేవుడు మాటని నమ్మాడు. దేవుని గొప్పతనం నోవహుకి తెలుసు కనుకనే నమ్మాడు. నీవు నీ ఆత్మీయ ఓడ యాత్రను దేవునిపై విశ్వాసంతో ముందుకు నడిపించు. ప్రళయం లాంటి సమస్యలు నీ మీదికి వచ్చినా దేవుడు నెమ్మదిగా తీరానికి చేరుస్తాడు. నోవహునైతే అరారాతు పర్వతంపై నిలబెట్టాడు. నిన్నైతే సియోను పర్వతంపై నిలబెట్టడానికి ఆయన సమర్థుడు. నమ్ముతావా? దయచేసి నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తానండి. మీకు కనుక వీడియో నచ్చితే మళ్ళీ నెక్స్ట్ వీడియో కోసం మేము సిద్ధంగా ఉన్నాం, మేము చూడాలని ఆశపడుతున్నాం ఆమెనని కామెంట్ బాక్స్లో టైప్ చేయి. ఖచ్చితంగా నేను కంటిన్యూగా వీడియోస్ అనేవి చేస్తూనే ఉంటాను. ఎవరైతే ఆత్మీయ జీవితంలో ఎదగాలని ఆశపడుతున్నారో తప్పకుండా నా వీడియోస్ మీరు చూడండి. దేవుడు మీతో మాట్లాడాల్సిన సంగతులే మీతో మాట్లాడిస్తాడు. నేను ఎంతోమందిని ఆత్మీయ జీవితంలో నడిపించాలని ఆశపడుతున్నాను. ఒక్కరైనా మీ హృదయాన్ని స్పందించి ఉంటే తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ అప్పుడు గుడ్ వర్డ్స్ అండ్ సాంగ్స్ అని ఉండేది. అక్కడ నేను తెలియక గుడ్ వర్డ్స్ అండ్ సాంగ్స్ అని పెట్టడం తెలియక నాకు మధ్యలో చాలా టైప్ చేసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుందని అప్పుడు నాకు తెలియలేదు. ఇప్పుడైతే బీ రెడీ ఫర్ గాడ్ అని యూట్యూబ్ ఛానల్ని టైప్ చేయండి. ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తెలియని వాళ్ళకి ఈ యొక్క ఆత్మీయ సందేశాలని షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ సబ్స్క్రైబర్స్ అండ్